హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90s స్పేస్ కార్నర్. ఇవాళ అయితే ఎర్లీ మార్నింగ్ లేసానండి. చాలా పీస్ఫుల్గా, బయట అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. లోపలికి వచ్చేసి టీ అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ. ఇక్కడ ఆరుహి నాకు హెల్ప్ చేస్తుంది చపాతీ చేయడానికి. సో ఇద్దరం కలిసి చపాతీలు అయితే చేసేసాం ఇవాళ. యాక్చువల్లీ ఇవాళ అయితే స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్ అయితే ఉంది. సో ఆ సెలబ్రేషన్ కోసం ఇవాళ ఇద్దరిని రెడీ చేయాలి. కానీ జోషిత్ మాత్రం నేను వేసుకోను అని అంటున్నాడు. చూడాలి, తను వేసుకుంటే వేస్తా, అదర్వైజ్ ట్రెడిషనల్ డ్రెస్ ఏదో ఒకటి వేసేసి పంపించేస్తా అని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే చపాతీలు చేస్తున్నాను. అవి అయిపోయినాయి కాలవడం. ఇలా అయితే నేను కాల్ చేస్తున్నాను చపాతీలని. నేను ప్యాన్ మీద పెట్టి మళ్ళీ డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసి కాలుస్తాను. మీరు కూడా అలా కాలుస్తారా? ఇదైతే కామెంట్లో చెప్పండి. ఇలా డైరెక్ట్గా వేయొద్దంటారు, కానీ ఎందుకు నాకు ఇలా చేస్తేనే టేస్టీగా అనిపిస్తాయి చపాతీస్. సో ఇలా అయితే నేను చేస్తున్నాను. చపాతీలకి కర్రీ కదా, కర్రీ ఉండాలి కదా. సో ఇక్కడ నేను పప్పు చేసుకుంటున్నాను. పప్పులో పోసు కూడా అక్కడ రెడీ అవుతుంది, సైడ్కి పెట్టాను. సో ఆ పోసు అయితే ఇక్కడ వేసేస్తున్నాను. ఇక్కడ పప్పు అయితే రెడీ. అండ్ పిల్లల బాతింగ్ కూడా అయిపోయింది. సో బాతింగ్ అయిపోయాక వీళ్ళకి డ్రైయర్ అయితే పెట్టేస్తున్నాను. యాక్చువల్లీ మార్నింగ్ అంటే మనకి సన్లైట్ ఉండదు, సో ఆర్టిఫిషియల్ డ్రాయింగ్ అయితే చేయాల్సి వస్తుంది. హెయిర్ డ్రాయింగ్ చేస్తున్నాను ఇక్కడ. ఇద్దరిది షవరింగ్ అయిపోయింది, ఒకరి తర్వాత ఒకరు చేసేసారు. అండ్ ఇక్కడ రాధవేషం వేద్దామని ఫస్ట్ అయితే గోల్డ్ చున్నీ తీసుకున్నాను. ఆ డ్రెస్కి సెట్ అవుతుందేమో అనుకున్నాను, కానీ అది మొత్తం వేసాక నాకెందుకో నచ్చలేదు, సో తీసేసాను. ఇక్కడ మళ్ళీ ఇంకొక చున్నీ తెచ్చాను. ఈ చున్నీ బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే తన హైట్కి పర్సనాలిటీకి ఇదే సెట్ అవుతుంది. అదేమో నాది, సో అది చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇదేమో ఒక డ్రెస్ మీద్ది, వేరే డ్రెస్ మీద్ది. సో ఇది అయితే సెట్ అయిపోయింది. సో జల్దీ పెట్టేస్తున్నాను ఇక్కడ. పిన్స్ మీరు లోపలికి పెడతారా, పైకి పెడతారా చెప్పండి. నేనైతే పైకి పెడతాను, నాకు భయం అవుతుంది. ఇక్కడ అంటే తను అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా, సో ఇక్కడ గుచ్చేసేమో అని భయం అవుతుంది. సో నేను అంటే ఒక లేయర్ లోపల బయటగానే పెట్టేస్తాను పెన్స్ అనేవి. సో అవి హైడింగ్ ఉంటాయి అండ్ గుచ్చుకోవు. సో ఇక్కడైతే తన హెయిర్ షార్ట్గా ఉంది కదా, సో పిల్కేసేసి ఆ పిల్క మీదంగా అక్కడ 2 పెన్స్ సెక్యూర్ చేసేసి దానికి పాపిడి బిళ్ళ పెడదామని అదే ఇక్కడ ట్రై చేస్తున్నాను. ఒక్క తీయబోతుంటే అన్నీ పడతా ఉంటాయి కదా, సో అలా ఇక్కడ మన చంపస్వరాలు ఉంటాయి కదా, అది 1 గ్రామ్ చంపస్వరాలు ఉన్నాయి. సో అది మన పాపిడి బిళ్ళకి అటాచ్ చేద్దామని ఇక్కడ ట్రై చేస్తూ ఉన్నాను. తను చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. అసలు గర్ల్స్ అంటేనే అంతే కదా, రెడీ కావడానికి చాలా ఇష్టపడతారు. చాలా ఇష్టం తనకి ఇట్లా రెడీ అవడానికి అయితే. మళ్ళీ చూసారా, నేను పెడుతుంటే కూడా ఊకే మీరనే చూసుకుంటుంది. సో నువ్వు అట్లా కాదని నాది టర్న్ చేసేసుకున్నా. ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో అసలు. ఇక్కడైతే సెక్యూర్గా పెట్టేస్తున్నాను. ఫైనల్గా ఇలా అయితే రెడీ అయింది మా ఇంటి రాధమ్మ. కన్నయ్యతో పాటు
ఇలా నిల్చుంది. ఎంత క్యూట్గా అనిపిస్తారో కదా. ఇయర్కి పెద్ద అవుతూ ఉంటారు అండ్ ఇయర్కి ఎంతో మార్పులు వస్తూ ఉంటాయి. ప్రతి ఇయర్ నేను తనకి ఇది రాధమ్మ వేషం వేస్తూ ఉన్నాను. చాలా చేంజెస్ వచ్చాయి. సో అదే చూస్తున్నాను. అసలు ఎలా పెట్టమంటే అలా పెడతా ఉంది. సో నాకైతే భలే క్యూట్గా అనిపించారు. అండ్ ఇక్కడ జోషిత్ కూడా రెడీ అయిపోయాడు. తను అయితే వేషం వేసుకోలేదు. తనకి అసలు వేస్తా అంటేనే ఏడుపు వచ్చేస్తుంది. అండ్ వాళ్ళనైతే స్కూల్కి పంపించేశాను. అండ్ వాళ్ళని పంపించేసి నేనైతే లగేజ్ ప్యాక్ చేసుకున్నాను. ఎక్కడికి ఏంటి అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్ బాయ్. ఇవాళకైతే ఇది నా వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.